హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జాహ్నవి డైరీస్. ఈరోజు మనం చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉండే పెసరపప్పు చారు తయారు చేసుకుందాం. వేడి వేడి అన్నంలోకి ఈ చారు కలుపుకొని తింటే చాలా బావుంటుంది. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి. అందులోనే తగినన్ని నీళ్లు పోసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడిగిన తర్వాత అందులోకి పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. దీనికి కొలతలేం లేవండి. అందులోనే 1 స్పూన్ పసుపు, 4 వెల్లుల్లి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా స్మాష్ చేసుకున్నాక అందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకొని పప్పుని డైల్యూట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక ఉల్లిపాయ మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ మెత్తబడిపోయింది కాబట్టి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక టమాటో మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ టమాటో మెత్తబడిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. అందులోనే 2 గ్లాసులు నీళ్లు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చారు కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియం లెవెల్లో ఉండాలి. ఒకవేళ మీకు చారు కన్సిస్టెన్సీ మరీ చిక్కగా అనిపిస్తే నీళ్లు వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అందులోకి మీ రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీ అండ్ సింపుల్ అయిన పెసరపప్పు చారు రెడీ అయినట్టే. మరిన్ని టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.